డాక్టర్ ఎస్. సహస్ర కండిషన్లో ఇప్పుడు ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా డాక్టర్? నో ఇంప్రూవ్మెంట్. ఇంకా చెప్పాలంటే కాసేపట్లో కోమాలోకి వెళ్ళొచ్చు, బ్రెయిన్ డెడ్ అవ్వచ్చు. అందుకే ఎవరైనా చివరి చూపు చూసుకునే వాళ్ళుంటే కబురు పెట్టుకోండి అని చెప్పాను. మీ వాళ్ళకి చెప్పారా? చెప్పాను డాక్టర్, అందరూ వస్తున్నారు. అలాగే. సహస్ర, సహస్ర, కాసేపట్లో మీ వాళ్ళందరూ వస్తున్నారంట. రావాలి. వాళ్ళొస్తేనే కదా నా నటన పండేది. నేను అనుకున్నట్టు నా కథ నడిచేది. ఒకసారి సహస్రం చూడాలి. డాక్టర్ ఒక్క నిమిషం. ఓకే. సహస్రం, ఎందుకు ఈ పని చేశావు? అత్తయ్య వస్తున్నారు, అందరూ వస్తున్నారు. వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి? సహస్రం, నీకు నా మాట వినపడుతుందో లేదో నాకు తెలీదు. నువ్వు దయచేసి లే సహస్రం. నేను చుట్టుముడుతున్న మృత్యుతో నువ్వు ఫైట్ చేయి. నీకు చేస్తున్న ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వు సహస్ర. త్వరగా రికవర్ అవ్వు. చేశానని, నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించడం నేను చేసిన తప్ప. నీతోనే నా ఫ్యూచర్ అని నేను గుడ్డిగా నమ్మడమే నేరమా? దానికేమైనా అయితే ముఖ్య కారణం ఇదే. నువ్వు నా కూతురు క్షేమంగా ఇంటికొచ్చేంత వరకు లోపలికి రావడానికి వీల్లేదు. సహస్రకి యాక్సిడెంట్ అయిందంట, సిటీ హాస్పిటల్లో జాయిన్ చేశారంట. సహస్రమ్మకి ఎలా ఉందో ఏంటో, ఇంతవరకు ఎవరూ ఇంటికి రాలేదు. అక్కడ సహస్రమ్మ కండిషన్ ఏంటో. హాస్పిటల్ దగ్గరికి నేను వెళ్తే పద్మాక్షమ్మ ఏమైనా అంటారేమో. పద్మాక్షమ్మ ఏమన్నా సరే, సహస్రమ్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, బిహారీ గారు ఎంత బాధపడుతున్నారో, అక్కడ ఏమైనా అవసరం ఉందో ఏంటో. ఎవరు ఏమన్నా ఒకసారి వెళ్ళి సహస్రంని చూడడం ధర్మం. అక్క ఐసీయూలో ఉందక్క. ఐసీయూలోనా?
చిన్న యాక్సిడెంట్ అయితే ఐసీయూలో ఎందుకు ఉంచుతారే? నువ్వైనా నిజం చెప్పరా, నా కూతురికి ఏమైంది? అడుగుతున్నాను కదా, చెప్పు. తన కండిషన్ ఎలా ఉందో చెప్పు. సహస్ర, మా అమ్మ వాళ్ళు వచ్చినట్టున్నారు డాక్టర్. ఇప్పటి నుంచి మన పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉండాలి డాక్టర్. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగాలి. నేను చూసుకుంటానుగా సహస్ర. ఉమ్, నువ్వు ఇలా మాస్క్ తీసి మాట్లాడుకు, కోమాలో ఉన్నట్టుండు. అలాగే డాక్టర్. చెప్పు విహారీ, చెప్పు. డాక్టర్ వచ్చారు. డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎలా ఉంది డాక్టర్ గారు? సహస్ర సిచ్యువేషన్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది. ట్రీట్మెంట్ చేస్తున్నాం, బట్ హెల్ప్లెస్. డాక్టర్, దయచేసి నా కూతుర్ని కాపాడండి డాక్టర్. నాకున్నది ఒకే ఒక్క కూతురు. తను లేకపోతే నేను బ్రతకలేను డాక్టర్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం మేడం. హోప్ ఆఫ్ ద బెస్ట్. ఒకసారి నా కూతుర్ని చూడచ్చా? అప్పుడే కాదు మేడం, నేను చెప్తాను. ప్లీజ్ వెయిట్. డాక్టర్, పద్మాక్షి, ఇలా జరిగిందేంటి? మనం ఇప్పుడు ఎలా సహస్రని కాపాడుకోవటం? ఏం చేయగలం? అమ్మా, చూసావా అమ్మా, నా కూతురికి ఏ పరిస్థితి తీసుకొచ్చారో చూసావా? బాధపడకబ్బా. ఇలాంటి రోజు రాకూడదనే భయపడ్డాను, కానీ వీళ్ళ వల్ల వచ్చేసింది. నాకు అసలు మన ఇంటికి రావడమే ఇష్టం లేదు. కేవలం తన బావని ఇష్టపడిందని, దాని ఇష్టం కాదని లేకొచ్చాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. అమ్మా, చెప్పమ్మా, ఇప్పుడు నా కూతుర్ని ఎవరు కాపాడతారు? విహారీ, నా కూతుర్ని బతికించి తీసుకురా. మీరు ఆటలాడుకోవడానికి నేను నా కూతురు దొరికామా? అది నా బావా అని పిచ్చిదానిలా నీ చుట్టూ తిరుగుతున్నందుకు దాన్ని చివరికి పిచ్చిదాన్ని చేసేసావు. అది చావు బతుకుల మధ్య కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చావు. నువ్వు మీ నాన్నలాగే ఒకప్పుడు నా జీవితాన్ని మీ నాన్న నాశనం చేస్తే, ఇప్పుడు నువ్వు నా కూతురి జీవితాన్ని నాశనం చేశావు. కానీ నువ్వు మీ నాన్నని మించిన మోసగాడివి. ఎందుకంటే మీ నాన్న వల్ల నా జీవితమే పోయింది. కానీ నీ వల్ల నా కూతురి జీవితంతో పాటు ప్రాణం కూడా పోయింది. దానికేమైనా అవ్వాలి. ఎవరిని వదలను. స్వామి, సహస్రమ్మకి ఏమి కాకుండా కాపాడు తండ్రి. తనకు అన్యాయం చెయ్యొద్దు.
తనని కాపాడి బిహారీ గారికి సహస్రమ్మకి పెళ్లి జరిగేలా చూడు. అలా అయితేనే బిహారీ గారి కుటుంబం విడిపోకుండా ఉంటుంది. ఏంటి వచ్చావ్? మా సహస్ర చచ్చిపోయిందా ఇంకా బ్రతికే ఉందా అని చూడ్డానికి వచ్చావా? అమ్మా, సహస్రమ్మకి ఎలా ఉంది? చేసిందంతా చేసి ఎలా ఉంది అంటే నీ వల్లే కదా. సహస్ర బ్రతకడానికి పోరాడాల్సిన స్థితిలో ఉంది. అయ్యో, సహస్రమ్మకి ఏం కాకూడదమ్మా. తన బ్రతకాలి. విహారీ గారికి సహస్రమ్మకి పెళ్ళవ్వాలి. ఏంటి నీ డ్రామాలు? నీ వల్లే కదే సహస్రకి గతి పట్టింది. ఇప్పుడొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నావా? నిన్ను చంపేస్తేనే గాని మా ఇంటికి పట్టిన దరిద్రం వదలతే. అమ్మా, 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 వదలండి. అంబిక, అంబిక, ఏం చేస్తున్నావు అంబిక? వదిలు. చంపేస్తావా తన్ని? ఈ రోజు సహస్రకేమైనా అయితే నేను కాదు, అక్కే దాన్ని చంపి సమాధి చేస్తుంది. నువ్వక్కడికి రాకు. మాకొచ్చే కోపానికి నువ్వు మాకు కనబడకు. నిన్ను చంపినా చంపేస్తాం. నువ్విక్కడి నుంచి వెళ్తే నీకే మంచిది. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు లక్ష్మి? అమ్మా, సహస్రమ్మకి యాక్సిడెంట్ అని తెలిసాక ఇంటి దగ్గర ఉండలేకపోయానమ్మా. అమ్మా, ఇప్పుడు సహస్రమ్మకి ఎలా ఉంది? చాలా క్రిటికల్ గా ఉందని డాక్టర్ చెప్తున్నారు. డాక్టర్ సహస్రని కాపాడలేమంటున్నారు. వాళ్ళు చెప్పేది వింటుంటే సహస్ర ఇంకా బతుకుండేది కొద్దిగట్టలే అనిపిస్తుంది లక్ష్మి. దేవుడా, ఎంత పని చేసావయ్యా. సహస్ర, సహస్ర, డాక్టర్, ఇప్పుడు మన ప్లాన్ నెక్స్ట్ లెవెల్, పీక్స్ లో ఉండాలి. అందుకే ఈ ఈడీ ఫిబ్రిలేటర్ తీసుకొచ్చాను. గుండె ఆగిపోయే పరిస్థితుల్లో దీన్ని యూజ్ చేసి షాక్ ఇచ్చి గుండె పనిచేసేలా చేస్తారు. దీనివల్ల నీకు నొప్పి కలగవచ్చు. ఎంత నొప్పైనా పర్వాలేదు డాక్టర్, నేను భరిస్తాను. కానీ నేను అనుకున్నది జరగాలి. ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ది గేమ్. సిస్టర్, సిస్టర్, పేషెంట్ పల్స్ డౌన్ అవుతుంది. వెంటనే మెడిసిన్ తీసుకురండి. ఈ ఐవీ ఫ్లూయిడ్స్ తీసుకురా. సిస్టర్, లోపల తనకి ఎలా ఉంది? సిస్టర్, ఏమైందమ్మా నా కూతురికి? పేషెంట్ పల్స్ డౌన్ అయిపోతుందండి. హార్ట్ రేట్ తగ్గిపోతుంది మేడం.
డాక్టర్, నా కూతురు పరిస్థితి ఎలా ఉంది? గంటల మనిషి కాస్త ఇంకొన్ని నిమిషాలు మాత్రమే బ్రతికే స్టేజ్కి వచ్చారు. పల్స్ డ్రాప్ అయింది. హార్ట్ బీట్ ఆగిపోయే పరిస్థితికి వస్తే కష్టపడి ప్రయత్నం చేసి హార్ట్ బీట్ వచ్చేలా చేశాం, కానీ ఆ గుండె ఎక్కువసేపు కొట్టుకోదు. ఫైనల్గా చెప్పాలంటే దిస్ ఇస్ ద లాస్ట్ స్టేజ్. 99.9% బ్రతకరు. 1% ఛాన్స్ అంతే. ఆ దేవుడు తప్పించి ఎవ్వరు కాపాడలేరు. సహస్ర 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 పద్మాక్షి, పద్మాక్షి, ఏమైంది పద్మాక్షి? పద్మాక్షి, పద్మాక్షి, పద్మాక్షి. అతే 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 ఈ మంచినీళ్ళు తాగండి అతే. నీ వల్లే అది చచ్చిపోయింది. నువ్వు మీ అమ్మ తీసుకొచ్చిన లక్ష్మి, మీరందరూ కలిసి నా కూతుర్ని చంపేశారు. అతే అల్లారు ముద్దున పెంచుకున్నా, ఇప్పుడు దాన్ని చావు బతుల పరిస్థితికి తీసుకొచ్చారు. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడింది. ఆ ఆశే దాని మరణానికి కారణమయ్యింది. నీకంటే కసాయివాడు మేలు కదరా. దాని ఉసురు మా ఉసురు తగిలి మీరందరూ నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు. అతే అతే ప్లీజ్. నా బిడ్డ వసుదా. బ్రతుకున తొలిసారి చనిపోయానులే, కలలతో కలబడుతూ పడిపోయానులే. వాడిపోయానులే. అమ్మా ఏమైందమ్మా? నువ్వు నాతో మాట్లాడుకో. రేయ్, సహస్రాల ఉందంటే కారణం నువ్వేరా. నువ్విలా చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. అమ్మా మాట్లాడకురా. అసలు నువ్వెందుకు సహస్రం మెడలో తాళి కట్టడానికి సమయం కావాలి అని అడిగావు? అది కూడా పెళ్లిపేటలు ఎక్కే వరకు నీకు తెలీదా? సహస్రం నిన్నెంత ఇష్టపడిందో నీకు తెలుసు కదా. అయినా ఎందుకురా ఎలా చేశావు? నువ్వే కదా సహస్ర ఇంటికి వెళ్లి మరీ పెళ్లి చేసుకుంటారని మాటిచ్చావు. అందుకే కదా
సహస్ర పద్మాక్షి వదిన ఇంటికొచ్చారు. నువ్వు వెళ్ళి ఆ మాట ఇవ్వకపోతే వాళ్ళ ఆశలు పెంచుకునేవారు కాదు కదా. రేయ్, మీ అత్తయ్య మనోవేదన నీకు తెలుస్తుందో లేదో గాని ఒక అమ్మగా నాకు తన కడుపు కోత తెలుస్తుందిరా.